ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియులందరికీ మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. మరొక్కసారి ఇలా మీ మధ్యలో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ రోజుల్లో చాలామంది ఒక ప్రశ్న అడుగుతారండి. అదేంటంటే, బ్రదర్, నేను ఆధ్యాత్మికంగా ఎందుకు ఎదగలేకపోతున్నాను? నా ఆధ్యాత్మిక జీవితంలో ఏదో కొరత, ఏదో లోటు నేను చూస్తున్నాను. పడిపోతున్నాను, లేస్తున్నాను, పడుతున్నాను, లేస్తున్నాను. కానీ నా ఆధ్యాత్మిక జీవితంలో, నా భక్తిలో, నా ప్రార్థనలో ఒక స్థిరత్వం లేదు. ఎందుకు బ్రదర్ అని చాలామంది అడుగుతారండి. మీరు కూడా ఇదే ప్రశ్నతో ఉన్నారా? చాలామంది ఈరోజు బాధపడే సమస్య ఏంటంటే, రోజు బైబిల్ చదువుతారు, మందిరానికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు. అయినప్పటికీ ఆ వాక్యంలో ఉన్న శక్తిని, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది గ్రహించలేకుండా ఏదో ఈరోజు కొన్ని అధ్యాయాలు చదివామా, ఇంత ప్రార్థన చేశామా, ఈరోజు మన పనులు ముగించుకున్నామా, నిద్రపోయామా అన్నట్టు రోజులు గడిపేస్తున్నారు. కానీ ఎందుకు నేను ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాను, ఏ విషయం నన్ను ఆపుతుంది అని గ్రహించలేని వారుగా ఉండిపోతున్నారు. మీరు కూడా ఇదే స్థితిలో ఉన్నారా? మీ దినచర్యని కొనసాగిస్తూ ఏదో కొంచెం ప్రార్థన చేసి వాక్యం చదివేసి ఈరోజు అయిపోయిందిలే, రేపు చూసుకుందాంలే అనే నిర్లక్ష్యమైన వైఖరితో మీరున్నారా? అయితే ప్రభు ఈరోజు ఈ సందేశం ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అదేంటంటే, కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం ఈరోజు మీ మధ్యలో ధ్యానించాలని ఆశపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు కొలసీ అనే ప్రాంతానికి ఎప్పుడు ఆయన వెళ్ళలేదు. అయినా సరే పౌలు తన జత పనివాడైన ఎపఫ్రాస్ని పంపించి అక్కడ సువార్త ప్రకటించమని జైల్లో ఉండి రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక. ఈ పత్రికలో పౌలు ఎంతో భారంగా తన సందేశాన్ని ప్రకటిస్తున్నాడు. తను ఏమంటున్నాడంటే, యేసు ప్రభు మన శిరస్సుగా ఉన్నాడు, సంఘం శరీరమై ఉంది, క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. ఈ లోకంలో ప్రతిదీ ఆది నుంచి అంతం వరకు సృష్టించబడిన వాటి అన్నిటిలో ప్రభువు ప్రధానుడిగా ఉన్నాడు. సకల అధికారం ప్రభువుకి ఇవ్వబడింది. ఎందుకంటే ప్రతి మానవుడు పాపాన్ని కొట్టివేయడానికి ఆయన శిలువ మరణాన్ని పొందారు. ఆ తర్వాత ఆయన రక్తం ద్వారా మన పాపాన్ని కడగడానికి, దేవునికి మనకి ఒక సమాధానాన్ని ఏర్పరచడానికి ఒక మధ్యవర్తిగా యేసుప్రభు ఉన్నాడు. మీరు వ్యర్థమైన ఆచారాలు, నామకార్థన భక్తిని విడిచిపెట్టండి. ఏ ఆచారమైనా, ఏ భక్తి అయినా మిమ్మల్ని దేవుణ్ణి దగ్గర చేయలేదు. కాబట్టి అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు బయలుపరుస్తున్నాడు. అవేంటో చూద్దామా? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చూడండి, వాక్యంలో రాయబడింది, మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. చూడండి, మనుష్యుడు ఈ లోకంలో పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం వెతుకుతాడండి? ఎంతసేపు భూ సంబంధమైన వాటి కొరకే వెతుకుతాడు. ఈ ఇల్లు కొనుక్కుందామా, ఈ కారు కొనుక్కుందామా, లేదా ఈ వస్తువులు కొనుక్కుందామా, ఇటు తిరుగుదామా, అక్కడికి వెళ్దామా, ఉద్యోగానికి వెళ్దామా, కాలేజ్కి వెళ్దామా, లేకపోతే ఈ పని చేసుకుందామా. పొద్దున్న లేచినప్పటి నుంచి మనుషుడు ఎంతసేపు భూ సంబంధమైన వాటినే వెతుకుతాడు. ఇంట్లో పనులు ఏమున్నాయి, బయట ఏం పని ఉంది, లేదా ఏం చెయ్యాలి ఈరోజు. కానీ ఒక నిజమైన క్రైస్తవుడు, ఇక్కడ రాయబడి ఉంది, మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. పైన పరలోకం ఉంది, పైన దేవుని సింహాసనం ఉంది, పైన పరిశుద్ధులు ఉన్నారు, దేవదూతలు ఉన్నాయి. పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తుతిస్తే 4 జీవులు ఉన్నాయి. పరలోక రాజ్యం ఎంతో సుందరమైంది. అది ఏ మనిషి కూడా దాన్ని వర్ణించలేడు. అంత గొప్ప పరలోక రాజ్యం ఉంది. అక్కడ యేసు ప్రభు మన కోసం తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రభువా ఈ వ్యక్తిని రక్షించు, ప్రభువా ఈ ఆత్మను రక్షించు అని. చూడండి, పౌలు ఒకసారి ఇలా అంటాడు, నేను ఒక మనుషుణ్ణి ఎరుగుదును, అతను 3వ ఆకాశానికి ఎత్తబడ్డాడు, శరీరంతోనో ఆత్మతోనో నాకు తెలియదు, కానీ నేను చెప్పకూడని సంగతులు అక్కడ ఎన్నో చూశానంటున్నాడు. మన భక్తి, మన జీవితం దేవుని సన్నిధిని, దేవుని పరలోక రాజ్యాన్ని చూసే విధంగా, దేవుని సన్నిధి చేరే విధంగా ఉండాలి. ఎంతోమంది ఈరోజు ప్రార్థన చేస్తున్నారు, కానీ మీ ప్రార్థన పరలోకాన్ని చేరుతుందా? ప్రభు మీతో ఏం మాట్లాడుతున్నాడు, ప్రభు మీకు ఏం జవాబిస్తున్నాడు మీరు గ్రహిస్తున్నారా? ఈ రోజుల్లో ప్రతి మనిషి
మెటీరియలిస్టిక్ అయిపోతున్నాడు. ఎంతసేపు శారీరక సంబంధమైన కోరికలతో నాకు ఇది కావాలి ప్రభువా, అది కావాలి ప్రభువా, ఆరోగ్యం దయచే ప్రభువా, ఇది దయచే ప్రభువా అని మనం అడుగుతూనే ఉన్నాం తప్ప, ప్రభువా నీ పరలోక రాజ్యాన్ని నాకు చూపించు ప్రభువా, ఒక్కసారి నీ మహిమను చూడాలి ప్రభువా, నీ పరలోకంలో ఏ పని ఎలా జరుగుతుందో నాకు చూడాలని ఆశగా ఉంది ప్రభువా, నీ మహిమను నాకు చూపించు ప్రభువా అని ఎప్పుడైనా అడిగారా? మోషే అడుగుతాడు, తండ్రి నేను నీ మహిమను చూడాలి అన్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నన్ను చూడలేవు కానీ నువ్వు నా వీపు వెనక భాగం చూడగలవు అన్నప్పుడు దేవుని వెనుక భాగం చూస్తాడు. ఈ రోజుల్లో మోషే లాంటి ఆసక్తి మీకుందా? పౌలు లాంటి భక్తి మనకు కావాలి. భూ సంబంధమైన వాటినే వెతుకుతూ భూ సంబంధమైన వాటినే మీరు కోరుకున్నట్లయితే మనకి అన్యులకి తేడా లేదు. ఒక విశ్వాసికి ఉన్న నిరీక్షణ ఏంటి? తను మరణిస్తే తన శరీరాన్ని విడిచినప్పుడు తన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవునితో సదాకాలం నేను గడుపుతాను, పరలోక రాజ్యంలో నేను ఆయన వారసుడుగా ఉంటాను అనే నిరీక్షణ మనకుంటుంది. శరీరం మట్టిలో కలిసిపోద్ది కానీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. రేపు రెండో రాకడలో ప్రభువుతో పాటు మనం ఉండాలనే ఆశతో ప్రతి ఒక్క విశ్వాసి ఈ లోకంలో జీవిస్తున్నారు. ఈ లోకంలో ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఒక నిజమైన విశ్వాసి ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవిస్తాడు. నిజమైన విశ్వాసి ప్రభువుని వెతుకుతూ ఉంటాడు. ఎల్లప్పుడూ నా ప్రభువు నా నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఈరోజు నేను ఏం చేయాలి, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనే గ్రహింపు కలిగి జీవిస్తాడు. అబ్రహాం గురించి రాయబడి ఉంది. ఆయన ఒక పరిశుద్ధమైన పట్టణం కొరకు వెతుకుతూ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా యాత్రికుడి వల్లే ప్రయాణించాడు అని రాయబడి ఉంది. అబ్రహాం చాలా ధనవంతుడు. ఆయన దగ్గర ఎంతోమంది పనివారు ఉన్నారు, ఎంతో ఆస్తి ఉంది. అయినప్పటికీ తన మనస్సు దేవుని మాట మీద, దేవుని వాగ్దానం మీద పెట్టుకొని తను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా దేవుడు ఎల్లమన్న చోటికి ప్రతి అడుగు ముందుకేసుకుంటూ తను జీవించాడు. ఈ లోకంలో మనం యాత్రికులమే. ఎన్ని ఇల్లులు సంపాదించుకున్నా, ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించుకున్నా, ఎన్ని పొలాలు సంపాదించుకున్నా, ఎంత పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నా ఒకరోజు ఈ శరీరాన్ని విడిచి మనం వెళ్ళాలి. తెలుసా మీకు? కాబట్టి మన దృష్టి దేవుని మీద ఉండాలి. ప్రభువా నా ఆత్మని రక్షించు, ప్రభువా రేపు పరలోక రాజ్యంలో నేను ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలని ఆశపడుతున్నాను, నీ మహిమను చూడాలని ఆశపడుతున్నాను. ఈ లోకంలో నాకు ఏ ఉన్నా లేకపోయినా నీ పరలోక రాజ్యంలో నాకు ఒక మంచి స్థానం కావాలి ప్రభువా, నేను చేయవలసిన పని ఇక్కడ ముగించడానికి సహాయం చేయి అని ప్రార్థన చేయాలి. చాలామంది నాకు గవర్నమెంట్ జాబ్ రావాలండి, నాకు మంచి పేరు ప్రఖ్యాతలు కావాలండి, నేను ఒక మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలండి కోరుకుంటారు. కానీ ఆధ్యాత్మికంగా నేను సెటిల్ అవ్వాలండి, ఆధ్యాత్మికంగా దినదినాభివృద్ధి చెందాలండి, ఆత్మలో నేను ఎండిపోతున్నానండి, ఎందుకు బ్రదర్ అని పరిశీలించుకోలేకపోతున్నారు. ఒక బ్రదర్ ఫోన్ చేసి ఇలా అడిగారు, బ్రదర్ నేను 10 సంవత్సరాల నుంచి వాక్యం చదువుతున్నాను, ప్రార్థిస్తున్నాను, కానీ రక్షణ అనుభవం నాకు కలగట్లా. ఎంతోమంది పాస్టర్లు వాక్యం చెప్తున్నారు, వాక్యం వింటున్నాను, ప్రభువు నా పాపాలు క్షమిస్తాడని తెలుస్తుంది, అయినప్పటికీ ఎందుకు నేను ఆ వాక్యంలో ఉన్న శక్తిని అనుభవించలేకపోతున్నాను? వాక్యాలైతే ఎన్నో వల్లిస్తున్నాను కానీ ఆ వాక్యాన్ని ఎందుకు నా జీవితంలో నేను అప్లై చేసుకోలేకపోతున్నాను? సమస్య ఏంటంటే వాక్యాన్ని సరిగా చదవకపోవడం వల్ల, సరిగా ప్రార్థన చేయకపోవడం వల్ల, దేవునితో ఉన్న సంబంధాన్ని రోజు రోజు తగ్గించుకోవడం వల్ల మీరు మీ ఆధ్యాత్మిక జీవితంలో ఎండిపోతున్నారు. మనం శరీరానికి ఎలా ఆహారం తీసుకుంటామో, ఆ ఆహారం తినడం వల్ల ఎలా మనం శక్తి పొంది మనం పనిచేస్తామో, అలాగే ఆత్మకి ఆహారం దేవుని వాక్కు, ప్రార్థన. వాక్యము ప్రార్థన అనేది 2 రెక్కలు లాంటివి. ఒక పక్షి ఎగరాలంటే 2 రెక్కలతో ఎగురుతుంది. అలాగే మనం కూడా వాక్యము మరియు ప్రార్థన ఈ 2 మనం సరి సమానంగా క్రమంగా సరైన మోతాజులో ప్రార్థించినప్పుడు, వాక్యం చదివినప్పుడే మనం బలపడగలం. మనం క్రమంగా బైబిల్ చదివి ప్రార్థిస్తూ దేవుని చిత్తంలో ముందుకు కొనసాగినప్పుడే దేవుల్లో బలంగా ఉండగలం. పౌలు అంటున్నాడు, ఒకప్పుడైతే మీరు అన్యులుగా ఉన్నారు, నామకార్థంగా ఉన్నారు, పాపం చేశారు, లోభము, ద్వేషము, అసూయ, వ్యభిచార మనసుతో, లోకాశలతో మీరు జీవించారు. కానీ ఇప్పుడు మీ స్థితి ఎలా ఉంది? మీరు రక్షించబడ్డారు, యేసుప్రభు నామంలో బాప్తిజం పొందారు, పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని ఆశపడుతున్నారు, మందిరానికి వస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు మీ స్థితి ఎలా ఉంది? ఇప్పుడు మీ భక్తి ఎలా ఉంది? మీ పరుగు ఎలా ఉంది? దేవుని కొరకు ఆచార వృత్తిగా ఉంటున్నారా? లేకపోతే నా దేవుని కొరకు నా పరుగుని కడముట్టించాలి, ప్రభువు నన్ను ఎందుకైతే ఎన్నుకున్నాడో ఆ పని నేను ముగించాలి అనే ఆసక్తిగా నడుస్తున్నారా? రక్షణ పొందిన తొలి దినాల్లో ఎంతో భక్తిగా ఉన్నాను బ్రదర్, ఎన్నో సంవత్సరాలు బలంగా ప్రార్థన చేశాను, కానీ ఈ కొద్ది నెలల నుంచి ఎందుకో నా భక్తిలో, నా జీవితంలో, నా ప్రార్థనలో ఏదో లోటు కనిపిస్తుంది. నాకు ఈ మనసులో శాంతి లేదు, సమాధానం లేదు. వాక్యం అయితే చదువుతున్నాను కానీ ఎందుకు నా జీవితంలో తృప్తి లేదు బ్రదర్.
ఆత్మలో నేను దిగజారిపోతున్నాను, నేను తెలియకుండానే అబద్ధాలు ఆడేస్తున్నాను, తెలియకుండానే పాపం చేస్తున్నాను, ప్రభు నేను ఎంతో బాధపడుతున్నాను, ఈ సమస్య నుంచి ఎలా బయటికి రావాలి, నాకు పరిష్కారం చెప్పండి అని చాలామంది చెప్తారు. చూడండి, ఏదో ఒక చిన్న పాపం మిమ్మల్ని పట్టుకొని పీడించినప్పుడు మీరు దేవునికి దగ్గరగా వెళ్ళారు. కాబట్టి మొదట మిమ్మల్ని ఏది ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యని పట్టుకొని వచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టి, ప్రభువా నేను అబద్ధాలు ఆడుతున్నాను, ప్రభువా నేను నిన్ను మోసం చేస్తున్నాను, ప్రభువా నా మనసులో వ్యభిచార తలంపులతో నేను నిండి ఉన్నాను, ప్రభువా నేను లోక మనసుతో ఉన్నాను, నా మనసుని నా హృదయాన్ని కలవరపరుస్తుంది, ఎంతసేపు దీని గురించి ఆలోచిస్తున్నాను, నన్ను ఈ సమస్య నుంచి విడిపించు అని మీరు ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని విడిపిస్తారు. కానీ మీరు కొన్ని విషయాలు గమనించాలి. చూడండి, మనం ఈ లోకల్లో ఉన్నంత వరకు మన శరీరానికి కావలసిన విషయాలు ఉన్నాయి, మన కుటుంబాన్ని పోషించుకోవాలి, మన పరిస్థితులన్నీ చక్కదిద్దుకోవాలి, రోజు మనం చేయాల్సిన పనులు ఎన్నో ఉంటాయి. అయినప్పటికీ ఏ పని చేసినా నేను ప్రభు కోసం చేస్తున్నాను, ప్రభు నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, ఈ పరిస్థితిలో కూడా ప్రభు నాకు సహాయం చేస్తున్నాడు, ప్రభు నా స్థానంలో ఉంటే ఎలా ఆలోచిస్తారు, ఎలా మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారు అని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మీరు నడిచే ప్రతి నడత, మీ మాట, మీ భక్తి, మీ ప్రార్థన అన్నీ దేవునికి ఇష్టానుసారంగా ఉంటాయి. ఎందుకంటే మీరు యేసు ప్రభుతో చనిపోయారు, మీ జీవం ప్రభువులో ఉంది. గుర్తుందా? బాప్తిజం పొందిన రోజు మీరేమని చెప్పారు? ఈ శరీరంతో చేసిన ప్రతి పాపం ప్రభు రక్తంతో కొట్టివేయబడుతుంది, ఇప్పుడు నేను కాదు, నా పాత వ్యక్తి చనిపోయాడు. మీరు నీళ్ళలోంచి బయటికి లేచిన వెంటనే మీరు ఒప్పుకున్నారు. ఏంటి? పాత వ్యక్తి సమాధి అయ్యాడు, కొత్త వ్యక్తిగా, క్రీస్తుతో నిండిన వ్యక్తిగా నేను ఇక మీట జీవిస్తానని దేవునితో నిబంధన చేశారు. ఎంతమందికి ఈ నిబంధన గుర్తుందండి? కానీ ఇప్పుడు మీరు ఎలా జీవిస్తున్నారు? రక్షణ పొందాక కొద్ది రోజులు బాగుంది, కొద్ది సంవత్సరాలు బాగుంది, ఇప్పుడు నేను నా ఇష్టానుసారంగా ఉంటున్నాను, నేను నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాను అని అనుకుంటున్నారా? అయితే ప్రభు మీతో చెప్తున్నాడు, మరలా దేవుని దగ్గర తిరిగి రండి. దేవుడు మిమ్మల్ని క్షమించి మరలా మీ జీవితాన్ని కట్టగలడు. చాలామంది తమ ఆధ్యాత్మిక జీవితంలో పతనమైపోయి తమ జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన ఆత్మని నశింపచేసుకుంటున్నారు. దయచేసి ఆలోచించండి, ఎక్కడ నేను పడిపోయాను, ఏది నన్ను పట్టి పీడిస్తుంది, ఏ పాపం నన్ను లాగుతుంది, ఆ పాపాన్ని, ఆ సమస్యని చెరపట్టి ప్రభుద పాదాల దగ్గర పెట్టండి, ఉపవాసం ఉండండి, కనిపెట్టండి, దేవునితో తగిన సమయం గడపండి. ఈ రోజుల్లో మనుషుడు లోకంలో ఎన్నో పనులు చేస్తున్నాడు, చాలా బిజీగా తిరుగుతున్నాడు, కానీ దేవునితో తగిన సమయాన్ని గడపలేకపోవడం వల్ల తన ఆత్మలో దిగజారిపోతున్నాడు, దేవుడిచ్చి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాడు, సాతాను చెరలో పడిపోతున్నాడు. ప్రభు ఎల్లప్పుడూ తన చేతులు చాచి పిలుస్తున్నాడు, నా దగ్గరికి రండి, నేను మీతో మాట్లాడతాను, నేను నడవలసిన మార్గంలో నడిపిస్తాను, నేను మీకు బోధిస్తాను, మీరు ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ప్రతిదీ నేను అడుగడుగునా మీతో మాట్లాడుతూ మిమ్మల్ని నడిపిస్తాను, నా మాట వినండి అని ప్రభు ఎన్నోసార్లు చెప్తున్నాడు. కానీ మనమే మన మూర్ఖత్వంతోనో లేదా మన మొండి వైఖరితోనో సొంత ఇష్టాలతోనో దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారంగా చేస్తున్నాము. చాలామంది రాత్రి నిద్రపోయిన వెంటనే 1 గంటకో 2కో 3కో మెలకు వచ్చి గడియారం చూసినప్పుడు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ప్రేరేపిస్తాడు, ప్రార్థన చేయి, లే అని. కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా? ప్రభువా ఇప్పుడా, ఇంత రాత్రా, ఇంకొద్దిసేపు తర్వాత ప్రార్థిస్తాను ప్రభువా, ఇప్పుడు నా వల్ల కాదు ప్రభువా, నా శరీరంలో శక్తి లేదు ప్రభువా, ఇంకొద్దిసేపు నిద్రపోతాను ప్రభువా అని నిద్రపోతారు. తిరిగి లేచేసరికి 6 or 7 అయిపోతుంది. మరలా అప్పుడు టెన్షన్గా లేచి రెడీ అయ్యి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి లేదా బయట పనులు చేసుకోవడంలో పడిపోయి వ్యక్తిగతంగా దేవునితో గడపవలసిన సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. అలాగే దేవుని సావాసాన్ని, దేవుని సన్నిధిని మీరు చేజార్చుకుంటున్నారు. చూడండి, ఈ లోకంలో ఎన్ని సంపాదించినా, ఎంత తిరిగినా, ఎంత ప్రయాసపడినా దేవునితో గడిపే సమయమే శ్రేష్టమైన సమయం. నేను గమనించి చూసింది ఏంటంటే, ఒక మనిషి తన సొంత వాటి కొరకు చేసుకున్న దానికంటే దేవుని కొరకు చేసిన కార్యాలు అది నిత్యము నిలిచిపోతాయి. దానివల్ల గొప్ప ఆశీర్వాదాలు ప్రభు మనకిస్తాడు. అది నేను నా వ్యక్తిగతంగా చూశాను. నా కొరకు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఆ విషయాల్లో నాకు తృప్తి కలగదు. కానీ ప్రభు కోసం ఏదైనా పని చేస్తే, ప్రభు నామంలో వాక్యం చెప్పినా, ప్రభు నామంలో సాక్ష్యం చెప్పినా, దేవుని పని చిన్న పనైనా పెద్ద పనైనా ఏది చేసినప్పటికీ దానివల్ల వచ్చే ప్రతిఫలం ఎంతో గొప్పది. చాలాసార్లు చిన్న ఆడియో మెసేజ్ చేసినప్పుడు అనుకునేవాడిని, ప్రభువా ఈ వాక్యాలు ఎవరు వింటారు ప్రభువా, దీనివల్ల ఏం ఉపయోగం ప్రభువా, ఈ సాక్ష్యాల వల్ల, ఈ మిషనరీ స్టోరీస్ వల్ల ఏం లాభం ప్రభువా అని అనుకుంటూ హిందీలో చేసేవాడిని అండి. కానీ ఇప్పుడు నేను దాని ప్రతిఫలం చూడగలుగుతున్నాను. మన కోసం సంపాదించుకుంది, మన కోసం చేసుకున్నది అవన్నీ నష్టపోతాం. కానీ దేవుని కోసం చేసే ప్రతి పని ఎంతో విలువైంది, ఆయన దృష్టిలో ఎంతో ఘనమైంది. నేను హిందీలో
కొన్ని మిషనరీ జీవిత చరిత్రలు చేశాను. అది చేసినప్పుడు నేను కనిపించను, కానీ నా స్వరం ద్వారా దేవుని మిషనరీస్ గురించి దేవుని మాటలు ప్రకటించేవాడిని యూట్యూబ్ ఛానల్లో పెట్టినప్పుడు నాకు అనిపించేది, ప్రభా ఇది ఎవరు వింటారు ప్రభా, దీనివల్ల ఏం లాభం ప్రభా అనుకున్నాను. కానీ ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి ఒక రేడియో ఛానల్ వాళ్ళు ఆ మిషనరీ సందేశాలన్నీ ఎక్కడైతే టీవీ లేదో, ఎక్కడైతే ఈ సోషల్ మీడియా వెళ్ళదో అలాంటి దేశాలకి, అలాంటి ప్రాంతాలకి ఈ వాక్యాలు చేరుతున్నాయండి. దీన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నేను అనుకున్నాను, ప్రభా ఇది ఎవరు వింటారు ప్రభా, నేను నీ కోసం ఇంత ప్రయాసపడుతున్నాను కదా, దీనివల్ల ఉపయోగం ఏంటి అనుకున్నాను. కానీ ఆ ఛానల్ వాళ్ళు అనేక దేశాలకి ఆ సందేశాలు చేరే విధంగా వాళ్ళ రేడియో స్టేషన్లో ప్రసారం చేస్తున్నారు. చూడండి, మనం సంపాదించుకుంటే కేవలం మనకే ఉపయోగకరంగా ఉంటాం, కానీ దేవుని కోసం చేసే పని ఎంతో విలువైంది. దేవుని కోసం మీరు ఒక అడుగేస్తే ప్రభు మీకోసం 100 అడుగులు వేయగలడు. మనుషులు హృదయంలో ఎన్నో చెడ్డ తలంపులు, వ్యభిచార ఆలోచనలు, లోక సంబంధమైన విషయాలతో నిండి ఉంటాడు. చాలామంది ఈ రోజుల్లో చెప్పే విషయం ఏంటంటే, నేను వ్యభిచార తలంపులతో, శరీర తలంపులతో నేను నిండి ఉన్నానండి, నేను ఎంత బైబిల్ చదివినా, ఎంత ప్రార్థన చేసినా ఈ తలంపులు, ఈ ఆలోచనల నుంచి బయటికి రాలేకపోతున్నాను, నా చుట్టూ పాపం ఉంది, నన్ను ఏం చేయమంటారంటారు. ఒక సేవకుడు మరొక సేవకుడిని ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ప్రభు సేవ చేస్తున్నావు కదా, ఎందుకు వివాహం చేసుకోవట్లేదు అంటే, ఆ యవన సేవకుడు అన్నాడు, నేను దేవుని కొరకు సమర్పించుకున్నాను కాబట్టి నేను వివాహం చేసుకోను. అప్పుడు ఆ వృద్ధుడైన సేవకుడు అంటున్నాడు, అదేంటి వివాహం చేసుకోవాలి, చేసుకోకపోతే నీ మనసులో చెడ్డ తలంపులతో నిండి ఉండి నువ్వు దేవుల్లో ఫలించలేవు, నువ్వు ఈ సేవని ఫలభరితంగా చేయలేవు. కాబట్టి యవనస్తుడా నా మాటను, నువ్వు వివాహం చేసుకో, వివాహం చేసుకుంటే నువ్వు నీ భార్య కలిసి ఇంకా బలంగా సేవ చేయొచ్చు, నా మాట విను అన్నప్పుడు ఈ యవ్వన సేవకుడు ఆ వృద్ధుడైన సేవకుడిని ఇలా ప్రశ్నించాడు, అయ్యగారు మీరు వివాహం చేసుకోమంటున్నారు కదా, మరి మీకు వివాహం అయిందా అని అడుగుతున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అవును బాబు నాకు వివాహం అయింది, నాకు 60 సంవత్సరాలు. అప్పుడు ఈ యవన సేవకుడు అన్నాడు, మరి మీకు చెడ్డ తలంపులు రావా అండి? అప్పుడు ఆయన అన్నాడు, ఎందుకు రావు, నాకు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి, కాబట్టే నేను నీకు హెచ్చరిస్తున్నాను వివాహం చేసుకోమని. అదేంటండి మీకు వివాహం అయింది, పిల్లలు ఉన్నారు, వయసులో పెద్దవారు, అయినప్పటికీ మీకు చెడ్డ తలంపులు వస్తున్నాయంటే సమస్య వివాహంలోనా లేదా మీ హృదయంలోనా? మీ హృదయం పాపంతో, చెడ్డ తలంపులతో నిండిపోయింది కాబట్టే మీరు వివాహమైనప్పటికీ ఈ సమస్య నుంచి బయటికి రాలేకపోతున్నారు. సమస్య పెళ్లి చేసుకోవడంలోనో పెళ్లి చేసుకోకపోవడంలో లేదు, కానీ మన హృదయంలో ఉంది. చూడండి, చాలామంది తమ హృదయంలో వ్యభిచార తలంపులు, లోకాశలు, ధనాపేక్ష, తిండిపోతనము, ఇది కొనాలి, అది సంపాదించాలి, ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలని ఎంతసేపు లోక సంబంధమైన వాటిని వెతుకుతూ ఉన్నారు. ఒకని హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి వారి నోరు మాట్లాడును అని రాయబడింది. మీ హృదయంలో వ్యభిచార తలంపులతోనో, కోపంతోనో, ద్వేషంతోనో, అబద్ధాలతోనో, అసూయతో నిండి ఉంటే మీ మాటలన్నీ అలాగే ఉంటాయి. మీ మధ్యలో ఒక 3 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఇలా రాయబడింది, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మొదటిగా సంగీతములతో, పాటలతో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ హృదయంలో దేవుని పాటల ద్వారా ఆయన స్తుతించాలి. మీరు ఏ పనిలో ఉన్నప్పటికీ, ఎక్కడ ప్రయాణం చేసినప్పటికీ దేవుని పాటలతో దేవుణ్ణి మహింపరుస్తూ, దేవునికి ప్రభువా నీకు వందనాలు, ఈ పరిస్థితి ఇచ్చినందుకు, ఈ ఆశీర్వదించినందుకు వందనాలు, ఈ స్థలంలో నాకు సహాయం చేసినందుకు వందనాలు అని దేవుని ఆరాధిస్తూ పాటల ద్వారా ఆయన మహింపరచాలి. రెండోదిగా దేవుని వాక్యాన్ని సమృద్ధిగా నింపుకోవాలి. చూడండి, మనం కడుపు నిండేంతవరకు తింటాం, అలాగే దేవుని మాటని హృదయం నిండేంతవరకు వాక్యంతో నింపుకోవాలి. దేవుడు ఈరోజు నాతో మాట్లాడాలి, దేవుడు నాకు తృప్తి కలిగేంతవరకు నేను వాక్యం చదవాలి, తృప్తి కలిగేంత వరకు దేవుని మాట సమృద్ధిగా అర్థం చేసుకునే వరకు నేను ధ్యానించాలి అనే మనసు కలిగి జీవించాలి. వాక్యం చదవమంటే రోజు ఒక 3 అధ్యాయాలు చదివేసి ఈరోజు అయిపోయింది, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి, మళ్ళీ రేపు చూసుకుందాము, లేదా ఇంకెప్పుడైనా సమయం దొరికితే చదువుదాంలే ప్రభువా, అప్పుడు ప్రార్థిస్తానులే ప్రభువా అని ప్రభువుకు సంజాయిషి చెప్పుకుంటే ఏదో ప్రార్థించి ఏదో నామకార్థంగా పైపైన చదివేసి పడుకుంటున్నారు. కానీ ఈ వాక్యం బైబిల్లో చదివినప్పుడు దేవుడు నాతో ఏం చెప్తున్నాడు, దేవుడు నాతో ఏదైనా సందేశం చెప్తున్నాడా, నాలో ఏదైనా మార్చుకోవాలా, నేను ఏదైనా సరి చేసుకోవాలా, నేను ఎక్కడ జారిపోయాను, ఎక్కడ బాగు చేసుకోవాలి,
దేవుని మాట ఏంటి, దేవుని వాక్కు నా జీవితంలో క్రియ చేస్తుందా లేదా అని ఎప్పుడైనా గ్రహిస్తున్నారా? దేవుని వాక్యంతో నిండి ఉండాలండి మనం. దేవుని వాక్యం లేకపోతే మనం పడిపోతాం. చిన్న చిన్న శోధనలకి, బాధలకి, కష్టాలకి, చిన్న చిన్న చిక్కులు పెట్టు పాపాలకి పడిపోయి దేవుని నుంచి దూరం అయిపోతాం. మూడోదిగా, ఏ పని చేసినా, మాట చేతైనా, క్రియ చేతైనా, ఏది చేసినా నేను ప్రభు కోసం చేస్తున్నాను. ఈ జీవితం ప్రభువుది, ఈ ఆత్మ ప్రభువుది. ఈ లోకంలో ఈ శరీరంతో నేను నడిపే ప్రతి నడత, నా జీవితం, నా సమయం ప్రభు చేతిలో ఉంది. కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని నేను సద్వినియోగపరచుకోవాలి. నేను దేవుని మహిమపరచాలి. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. ప్రభు నాకు ఇచ్చిన బాధ్యతని నేను ముగించాలి. ఏ పిలుపు అయితే నన్ను పిలిచాడో దానిని నేను ముగించాలి అని ధ్యేయంతో వెళ్ళాలి. చాలామంది ఈ సంవత్సరం దేవుని ఉగ్రతను చూస్తున్నారు. ఎంతోమంది వయసుతో సంబంధం లేకుండా చనిపోతున్నారు. చాలామంది తమ పనిని ముగించకుండానే అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. దయచేసి దేవుని కోపాగ్నికి గురవ్వద్దు. దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోండి. దేవుడు గర్దించినప్పుడు, దేవుడు తన మాటల్ని తన సేవకుల ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ మీతో చెప్పినప్పుడు ఆయన మాటకి లోబడండి. ఆయన మాట వినండి. ఎన్నిసార్లు గర్దించినా లోబడని వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవును అని వాక్యంలో రాయబడింది. దేవుడు మిమ్మల్ని గర్దిస్తుంటే, దేవుడు మీకు ఏదైనా పదే పదే ఇది చెయ్యొద్దు, ఇది వద్దు అని చెప్తుంటే దయచేసి చేయొద్దండి. దేవుని మాట వినండి. ఒకవేళ మీకు ఏం అర్థం కావట్లేదు, నేను ఆధ్యాత్మికంగా బలంగా లేను, నాకు ఎందుకు ఏం అర్థం కావట్లేదు అంటే ఉపవాసం ఉండి దేవునితో కనిపెట్టండి. ప్రభువా నాతో మాట్లాడే వరకు నేను వదలను అని దేవునితో కూర్చోండి. మీకు చాలా పనులు ఉండొచ్చు, చాలా బాధ్యతలు ఉండొచ్చు. దేవునితో మీరు సరిగా లేకపోతే మీరు ప్రమాదంలో ఉన్నారని అర్థం. దయచేసి దేవునితో సరి చేసుకోండి. తగిన ప్రార్థన, తగిన వాక్య ధ్యానము, దేవుని స్తుతిస్తూ ప్రతి సమయంలో ప్రభువా నాతో ఉండు ప్రభువా, ఈ సమయంలో ఈ పరిస్థితిలో నువ్వు ఉంటే ఏం చేస్తావు ప్రభువా, అదే నేను చేయాలని ఆశపడుతున్నాను ప్రభువా. దేవుని ప్రతినిధులుగా ఈ లోకంలో జీవించండి. ప్రభు ప్రతి విశ్వాసికి ఇచ్చిన ఒక పని ఏంటి తెలుసా? మీరు భూదిగంతములు నా సాక్షులుగా ఉండండి అన్నాడు. మీరు మీ ఇరుగు పొరుగు వారికి, మీ ఉద్యోగంలో ఉన్న వారికి, లేదా మీ ప్రాంతంలో, మీ ప్రదేశంలో ఉన్న మీ బంధువుల మధ్యలో అందరి ముందు సాక్షిగా నిలబడాలండి. మిమ్మల్ని చూస్తే మనుషులు ఆనందించాలి. మిమ్మల్ని చూస్తే నిజమైన క్రైస్తవులు ఇలా ఉండాలి మనం కూడా అనే విధంగా జీవించాలి. ఎందుకు అన్యులు, ప్రపంచం క్రైస్తవుల్ని ద్వేషిస్తుంది? ఎందుకు వాళ్ళని హింసిస్తున్నారు? ఎందుకు అవమానిస్తున్నారు? ఎందుకంటే వీళ్ళ మాటల్లో, వీళ్ళ బైబిల్లో ఎన్నో మంచి మంచి మాటలు ఉన్నాయి. కానీ వీళ్ళ జీవితాలు, వీళ్ళ క్రియలు, వీళ్ళ కార్యాలు చూస్తే ఏది పొంతన లేకుండా ఉంది. వీళ్ళు క్రైస్తవులు అని పేరుకి చెప్పుకుంటున్నారు, కానీ వీళ్ళు యేసుప్రభు లేడు అని చాలామంది దేవుని దగ్గరికి రావట్లేదు. నిజంగా మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారైతే పరిశుద్ధత, దీనత్వము, దయాళుత్వము, విశ్వాసము ఇవన్నిటినీ ధరించుకోవాలి. మాటలతో చెప్తే జరిగేది కాదు, క్రియల్లో చూపించాలి. చూడండి, మాటలతో ఎన్నైనా చెప్పచ్చు, ఎన్నైనా ప్రసంగాలు చేయొచ్చు, కానీ ఒక వ్యక్తి తన జీవితంలో క్రియారూపంగా జీవించినప్పుడే మనుషులు మీలో ఉన్న సమాధానాన్ని, మీలో ఉన్న శాంతిని, మీలో ఉన్న దీనత్వాన్ని, మీలో ఉన్న దయాళుత్వాన్ని గుర్తించగలరు. వాళ్ళు కూడా ప్రభు మీకు ఇచ్చిన గుణాలని అలవరుచుకోవాలి, నేను కూడా ఇలా మారాలి, ఇలా ఉండాలని ఆశిస్తారు. నీ విశ్వాసం ఎలా ఉంది? నీ భక్తి ఎలా ఉంది? నువ్వు బలపడాలని ఆశపడుతున్నావు, కానీ నీ హృదయంలో నాకు స్థానం ఇచ్చావా? నీ హృదయం దేంతో నింపుకుంటున్నావు? పలికిమాలిన లోక విషయాలతో, లోక తలంపులతో, వ్యభిచార ఆలోచనలతో ఎందుకు నింపుకుంటున్నావు? సామెతల్లో ఇలా రాయబడింది, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నా మార్గములు నీ కనులకి ఇంపుగా ఉండనిమ్ము. దేవుడు మీ నుంచి ఆశించేది మీ హృదయం అండి. ఎంత ఆచార భక్తి చేసినా, ఎన్నిసార్లు మందిరాలకు వెళ్ళినా మీ హృదయం దేవునికి ఇవ్వకపోతే, లోక విషయాలకి దేవుని కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మీ భక్తి వల్ల, మీ జీవితం వల్ల ఇతరులకు కాదు కానీ మీకు మీరే హానికరంగా మారిపోతారు. దేవుని మార్గాలు ఏంటి? దేవుడు నన్ను ఏ నడతలో నడవమంటున్నాడు అని జ్ఞాపకం చేసుకొని జీవించండి. పౌలు ఇక్కడ కొలిసి సంఘానికి మంచి దిశానిర్దేశిస్తున్నాడు. ఏంటి? పైనున్న వాటిని వెతకండి, పరిశుద్ధంగా ఉండండి. మీరు క్రీస్తుతో తిరిగి లేచిన వారైతే మీలో వ్యభిచారము, జారత్వము, అబద్ధము, అపవిత్రత, అసూయ, ధనాపేక్ష, కామాతురత, దురాశ ఇవన్నిటిని చంపివేయండి. మీ నోట్లోంచి చెడ్డ మాటలు రానికుండా కాపాడుకోండి. మీలో క్రీస్తు సమాధానం ఏలుబడి చేయనివ్వండి. ఇవన్నీ జరగాలి అంటే మీ హృదయం మీరు దేవునికి ఇవ్వాలి. అప్పుడే మీరు ఆధ్యాత్మికంగా ఎదగగలరు. కాబట్టి దయచేసి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కొరకు కొన్ని సాధించాలి అంటే కొన్ని విడిచిపెట్టాలి. నాకు లోకము కావాలి, దేవుడు కావాలంటే జరగదండి. మీరు దేవుని కోసం ఏదైనా చెయ్యాలి అని తీర్మానించుకున్నట్లయితే లోక విషయాల్ని కొన్ని విడిచిపెట్టాలి. మిమ్మల్ని మీరు క్రమపరుచుకోవాలి. మీ సమయాన్ని, మీ ధనాన్ని,
మీ జీవితాన్ని సరి చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు ప్రార్థన చేయమంటే అప్పుడు ప్రార్థన చేయాలి. ఈ లోకంలో గొప్ప గొప్ప దైవజనులు దేవునితో మంచి శ్రేష్టమైన సమయాన్ని గడిపారు. వాళ్ళ జీవితంలో ప్రార్థన ద్వారా వాళ్ళ జీవితంలో ఒక విలువ కలిగి జీవించారు. వాళ్ళు ఈ లోకంలో లేకపోయినా వాళ్ళ జీవితం ద్వారా ఎంతోమంది ప్రభావితం చెంది దేవుని మార్గంలో నడిచి పరలోక వారసులుగా మారారు. మరి మీ జీవితం ఇతరులకి మాదిరికరంగా ఉందా లేదా మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి, సరి చేసుకోండి. ఇప్పటికైనా మీ జీవితాన్ని బాగు చేసుకొని ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా ప్రభు మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన. మహాపరిశుద్ర జీవాధిపతి ప్రభువా, ఈరోజు నువ్వు వాక్యంతో స్పష్టంగా మాట్లాడుతున్నావు. ఎంతమంది అయితే ప్రభువా ఆత్మలో నేను ఎదగలేకపోతున్నాను, నేను దేవుని కొరకు చేయాల్సిన కార్యాలు చేయలేకపోతున్నాను, నా జీవితం ఎండిపోతుంది, నేను ప్రార్థిస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, కానీ నా జీవితంలో ఏ మార్పు లేకుండా ఇంకా పాపపు జీవితంలో ఉన్నాను అనే సహోదరుని జ్ఞాపకం చేసుకో ప్రభువా. వాళ్ళ హృదయాన్ని నీ వాక్కుతో నింపుకోవడానికి సహాయం చేయి. వాళ్ళ హృదయాన్ని నీకు ఇవ్వడానికి సహాయం చేయి. యేసయ్య, ప్రతి మనిషి తమ సొంత చిత్తంతో సొంత మార్గాల్లో నడిచి నీకు దూరం అయిపోతున్నారు ప్రభువా. దయచేసి ఈ సమయంలో నీకు ప్రార్థిస్తున్నాము, జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్క వ్యక్తిని రక్షించు. ఏ ఆత్మ కూడా నరకం వెళ్ళడం నీకు ఇష్టం లేదు. ఈ సందేశం వింటున్న ప్రతి సహోదరుని జ్ఞాపకం చేసుకో. ఎవరైతే పాపపు తలంపులతో, వ్యభిచార మనసుతో, అబద్ధాలతో, లోక మాటలతో నిండి ఉన్నారో వాళ్ళ హృదయాల్ని, వాళ్ళ మాటల్ని, వాళ్ళ మనసుని పరిశుద్ధపరచు. నీ రక్తాన్ని ప్రోక్షించి కడుగు నాయనా. ఇక మీటైనా నా దేవుని కొరకు ఒక మంచి జీవితం జీవించాలి, దేవుని మహిమపరచాలి. దేవుడు నాకు ఏదైతే చెప్పాడో ఆ పని నేను చేయాలి, దేవుని మహిమపరిచే జీవితం నేను జీవించాలి అనే ఆసక్తితో, గురితో పౌలు వలె ప్రభువా మేము జీవించడానికి మాకు సహాయం చేయి ప్రభువా. పాతది ఏది మాలో ఉండనివ్వకుండా ఒక నూతన వ్యక్తి వలె మేము జీవించుటకు క్రీస్తు మాలో ఉన్నాడు, ప్రభు మాకు సహాయం చేస్తాడు, ప్రభు మమ్మల్ని నడిపిస్తాడు అనే విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయి. ఈ ప్రార్థన ఆలకించి దీవించి ఆశీర్వించమని మా ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్యా 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 నా యేసయ్యా 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 యేసయ్యా